ఒకవేళ ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఫైమోసిస్ వచ్చింది అని అంటే మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా వాళ్ళకి? తర్వాత ఏమైనా శృంగారంలో సమస్యలు వస్తా ఉంటాయి? ఈ పారాఫైమోసిస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ కన్వెన్షనల్ మెథడ్కి వెళ్తే అందరు డాక్టర్లు ఏం చేస్తారు అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి చర్మాన్ని ముందరికి అనేసేస్తారు. బట్ మళ్ళీ ఒక్కసారి ఇట్లా వెనక్కి అన్నాం అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి స్టక్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం చేసే టీఆర్హెచ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ స్టేప్లర్ మెథడ్లో ఈ వాటర్ తీసేసి ఏదైతే ఉందో వాటర్ ఏదంటే దీన్ని రిడక్షన్ అంటుంటారు. ఆ వాటర్ అంతా తీసేసి చర్మం ముందుకని అదే టైంలో స్టాప్లర్ కొట్టడానికి వస్తుంది అన్నట్టు. సో అదే టైంలో స్టాప్లర్ కొట్టచ్చు కాబట్టి, ఎందుకంటే ఓపెన్ సర్జరీ అనుకో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లీడ్ అవుతుంది. బట్ అదే స్టాప్లర్ అనుకో నో బ్లీడింగ్, కంప్లీట్ పెయిన్లెస్ అండ్ బ్లీడింగ్ ఉండదు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పారాఫైమోసిస్కి రిడక్షన్ చేయొచ్చు, స్టాప్లర్ కొట్టచ్చు, ఒకటేసారి చేయొచ్చు. ఇది దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్. అండ్ మెయిన్గా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరిలో చూస్తామంటే హస్తప్రయోగం చేసే వాళ్ళకి, తెలియక వెనక అనేటోళ్ళకి, అండ్ రెండోది ఫస్ట్ టైం ఇంటర్కోట్ చేసే వాళ్ళకి.